ఈ ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట తప్పి 9 సార్లు కరెంటు రేట్లను పెంచి మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద 32 కోట్ల రూపాయల భారాన్ని విధించిన వైనం మన నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ ప్రజానికానికి తెలియజేయటం నా బాధ్యత. మాట చెప్పాం, మడమ తిప్పాం, నేను తిప్పేదన్నీ బోర్డులే అనేటువంటి ఒక నినాదంతో గత రాక్షస పరిపాలనలో 9 సార్లు కరెంటు రేట్లు పెంచి ప్రజల మీద 32 కోట్ల భారాన్ని పెట్టడమే కాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరంగా గత 5 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల పరిపాలనలో పరిపక్వత లేని కారణాన, అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేనటువంటి కారణాన, దుందుడు తనంతో ఇష్టారాజ్యంగా ఎలక్ట్రిసిటీని వాడుకున్నటువంటి క్రమం వల్ల కమిషన్ని కకృతి పడి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసిన కారణాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,29,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి.